హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. అలాగే ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేస్తే నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ మీకు రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ టాపిక్లో భాగంగా ప్యాసివ్ వాయిస్ ఆఫ్ జెరాండ్ మనం ఆల్రెడీ టు ఇన్ఫినిటివ్ గురించి నేర్చుకున్నాం, బేర్ ఇన్ఫినిటివ్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు అలాగే కాజిటివ్ వెర్బ్స్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు జెరాండ్ ఒక సెంటెన్స్లో ఇస్తే దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి ఏ విధంగా మార్చాలనేది నేర్చుకోబోతున్నాం. ఇందులో అంటే జెరాండ్ అంటే మనకి వెర్బ్ వన్కి ఇంక్ ఫామ్ ఉంటుంది. ఇది యాక్టివ్ వాయిస్లో. ఈ విధంగా ఉన్నటువంటి జెరాండ్ని ప్యాసివ్ వాయిస్లో మార్చినప్పుడు ఎలా మారుతుందంటే బీయింగ్ ప్లస్ V3గా మారుతుంది అనమాట. బీయింగ్ ప్లస్ V3 మనము బీ ఫామ్తో అదే ప్యాసివ్ వాయిస్లోకి రాయాలి. అయితే ఇందులో మోడల్ నెంబర్ 1లో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ జెరాండ్. సబ్జెక్ట్ ఉండి వెర్బ్ ఉండి చివరన జెరాండ్ ఉంటుంది. అంటే ఇక్కడ జెరాండ్ అనేది ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. అప్పుడు దీన్ని యాక్టివ్ వాయిస్లో మార్చాలంటే అంటే ఈ ఆబ్జెక్ట్ ఇటువైపు తీసుకురావాలి, అంటే జెరాండ్ని ఇటువైపు తీసుకురావాలి. పాత రూల్స్ ప్రకారంగా ఇక్కడ వెర్బ్ ఏ రూపంలో ఉందో ఆ రూపంలో బీ ఫామ్ వెర్బ్, దాని యొక్క మూడో రూపం V3, బీ ఫామ్ ప్లస్ V3. వెంటనే బై పెట్టి ఈ సబ్జెక్ట్ని ఇటువైపు తీసుకురావాలి. ఇదొక ఆన్సర్. దీనికే ఇంకొక ఆన్సర్ ఏంటంటే సబ్జెక్ట్ వెర్బ్ ఏదుందో ఇది మారదు, యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాం. సబ్జెక్ట్ వెర్బ్ రాసి ఇక్కడ జెరాండ్ని బీయింగ్ ప్లస్ V3గా మారిస్తే అది ప్యాసివ్ వాయిస్లోకి మారిపోతుంది. బీయింగ్ ప్లస్ V3గా ఎప్పుడు ఈ స్ట్రక్చర్లో ఉన్నప్పుడు మాత్రం సబ్జెక్ట్ వెర్బ్ జెరాండ్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ లైక్స్ స్విమ్మింగ్. హీ సబ్జెక్టు, లైక్స్ వెర్బు, స్విమ్మింగ్ అనేది జెరాండ్ లేదా ఆబ్జెక్ట్. దీన్ని ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే స్విమ్మింగ్ ఇటువైపు తీసుకొస్తే స్విమ్మింగ్, లైక్స్ అనేది వెర్బ్ వన్కి ఎస్ ఉంటే యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ రాసి ప్లస్ V3 రాయాలి. ఇప్పుడు వెర్బ్ వన్ కానీ వెర్బ్ వన్కి ఎస్ఆర్ కానీ ఈఎస్ కానీ ఉంటే ఈ విధంగా ప్యాసివ్ వాయిస్ రాస్తాం కదా. అప్పుడు స్విమ్మింగ్ సింగులర్ కాబట్టి ఈజ్ రాయాలి. దీనికి మూడో రూపం లైక్డ్, బై పెట్టి హీ ఇటు వస్తే ఏమవుతుందండి హిమ్. ఇది ఒక ఆన్సర్ ప్యాసివ్ వాయిస్కి. రెండో ఆన్సర్ ఏంటంటే హీ లైక్స్ అనేది మారదు. హీ లైక్స్ అనేది మారదు. ఓన్లీ జెరాండ్నే బీయింగ్ ప్లస్ V3, స్విమ్ స్వామ్. సో హీ లైక్స్ బీయింగ్ స్వమ్. ఓకేనా? ఈ విధంగా రెండు రకాల మనం ఆన్సర్ని రాయొచ్చు. నెక్స్ట్ షీ ఎంజాయ్స్ టీచింగ్. ఇది సబ్జెక్టు, ఇది వెర్బ్, ఇది ఆబ్జెక్ట్, ఇది జెరాండ్. సో ఈ విధంగా జెరాండ్ ఇచ్చినప్పుడు ఈ స్ట్రక్చర్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆన్సర్ టీచింగ్ ఇటువైపు వస్తే టీచింగ్. ఎంజాయ్స్ అనేది వెర్బ్ వన్కి ఎస్ కాబట్టి యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3 అంటే ఈజ్ రాదు. టీచింగ్ ఈజ్ ఎంజాయిడ్ బై సి ఏమవుతుంది హెర్. ఈ ఆన్సర్ అయినా రైటే ప్యాసివ్ వాయిస్లో. లేదు అంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఈ ఎంజాయ్స్ అనేది సి ఎంజాయ్స్ అనేది మారదు. సి ఎంజాయ్స్ రాసి ఇక్కడ ఉన్నటువంటి జెరాండ్ని బీయింగ్ ప్లస్ V3గా మార్చాలి. బీయింగ్ టాట్ ఇది కూడా రైటే. సి ఎంజాయ్స్ బీయింగ్ టాట్ ఇది కూడా ఆన్సర్ రైట్ అనమాట. అలాగే ఈ అవాయిడ్స్ టాకింగ్ డైరెక్ట్గా మనం జెరాండ్ రాద్దాం. జెరాండ్ లేకుండా ఈ అవాయిడ్స్ కింద రాసేయండి. ఈ అవాయిడ్స్ ఇక్కడ జెరాండ్ని బీయింగ్ ప్లస్ V3గా మార్చండి. టాక్డ్. సో లేదు టాకింగ్ ఈజ్ అవాయిడెడ్ బై హిమ్, ఏదైనా ఒకటే. సో మెయిన్ స్ట్రక్చర్ అయితే హీ లైక్స్ కింద రాసేయాలి. సి ఎంజాయ్స్ ఇస్తే సి ఎంజాయ్స్ రాసి హీ అవాయిడ్స్ యాజ్ ఇట్ ఈజ్గా రాసి ఇక్కడ ఉన్న జెరాండ్ని బీయింగ్ ప్లస్ V3గా మార్చడమే. లేదంటే దీన్ని ఆబ్జెక్ట్ అనుకోవాలి. ఎందుకంటే హీ లైక్స్ వాట్ అని ప్రశ్నిస్తే ఆన్సర్ వస్తుంది స్విమ్మింగ్. కాబట్టి ఇది ఆబ్జెక్టే. కాబట్టి ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేసి బీ ఫామ్ వెర్బ్ రాయాలి, దానికి మూడో రూపం రాయాలి, బై తీసుకోవాలి, సబ్జెక్ట్ని ఇటువైపు తీసుకురావాలి. ఓకేనా? రెండు రకాలుగా ఈ ఆన్సర్ రాయొచ్చు. ఇది మోడల్ నెంబర్ 1. ఓకేనా? నెక్స్ట్ అండి మోడల్ నెంబర్ 2. సబ్జెక్ట్ ప్లస్ ఉండి ఆ తర్వాత వెర్బులు ఇవేమైనా రావచ్చు. లవ్ కానీ, లైక్, విష్, వాంట్, హేట్, రిమెంబర్, ప్రిఫర్, ఎంజాయ్. సబ్జెక్ట్ తర్వాత ఈ వెర్బ్స్ వచ్చి ఆ తర్వాత ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే పర్సన్స్, ఆ నౌన్స్ కానీ లేదా ఆబ్జెక్ట్ కేసులో ఉన్న ప్రొనౌన్స్ కానీ హిమ్ కానీ హెర్ కానీ దెమ్ కానీ అవి ఇక్కడ వస్తాయి. సీ లైక్స్ హిమ్ లేదా సీ రిమెంబర్ హెర్ అని ఆ విధంగా వచ్చి పక్కన జెరాండ్ ఉంటుంది. మళ్ళీ తర్వాత ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఈ స్ట్రక్చర్లో ఉన్నప్పుడు మనం ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మారుస్తామంటే ఇది మారదు. యాజ్ ఇట్ ఈజ్గా ఈ వెర్బులతో వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా రాసేయాలి. ఓకేనా? సబ్జెక్ట్తో ఉండి సపోజ్ సీ లైక్స్ అనుకోండి, సీ లైక్స్ అని వస్తుంది. అలాగే సీ వాంట్ ఉందనుకోండి, సీ వాంట్స్ అని వస్తుంది.
దే ఎంజాయ్ అనుకో, దే ఎంజాయ్ అని వస్తుంది, మారదు. ఎక్కడ మారుతుంది? ఈ ఆబ్జెక్ట్ని ఇటువైపు తీసుకురావాలి. నెక్స్ట్ జెరాండ్ని బీయింగ్ ప్లస్ V3గా మార్చాలి. మార్చి భయపెట్టి ఈ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటే ఇటువైపు తీసుకోవాలి. ఒకసారి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉండకపోయినా ఈ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి బీయింగ్ ప్లస్ V3 రాసి ఆపిడమే. ఒకవేళ అక్కడ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటే భయపెట్టి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని ఇటువైపు తీసుకెళ్ళాలి. అంటే ఈ పార్ట్కి మాత్రమే మనము ప్యాసివ్ వాయిస్ రాయాలి. ఇది యాజ్ స్టేజ్గా వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షీ లైక్స్ టీచింగ్ ఇంగ్లీష్. సబ్జెక్టు షీ లైక్స్ అనేది మనకి ఇచ్చిన స్ట్రక్చర్లో ఉన్న వెర్బ్స్ ఇంతవరకు సబ్జెక్ట్ ప్లస్ ఆ వెర్బ్ వరకు ఉంది. తర్వాత టీచింగ్ జెరాండ్, తర్వాత ఆబ్జెక్ట్. ఈ విధంగా ఇచ్చిన ఏం చెప్పామంటే షీ లైక్స్ ఇస్తే షీ లైక్స్ అని రాయడమే. రాసి ఎక్కడన్నా ఆబ్జెక్ట్ని ఇటు తీసుకురండి. ఇంగ్లీష్ జెరాండ్ని ఎలా రాయాలి? బీయింగ్ ప్లస్ V3 అంటే TAUGHT. షీ లైక్స్ ఇంగ్లీష్ బీయింగ్ టాట్ బై రాయడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏం లేదు కదా, లేదు కాబట్టి షీ లైక్స్ ఇంగ్లీష్ బీయింగ్ టాట్ అనేది రైట్ ఆన్సర్. దట్ ఈస్ షీ లైక్స్ టీచింగ్ ఇంగ్లీష్ అంటే ఆమె ఇంగ్లీష్ టీచ్ చేయడం అనేది ఇష్టపడుతుంది అనమాట. షీ లైక్స్ టీచింగ్ ఇంగ్లీష్ అని. షీ లైక్స్ టీచింగ్ బీయింగ్ టాట్, అదేందా ఇంగ్లీష్ బోధించబడము ఆమె ఇష్టపడుతుంది అనమాట. ఇంగ్లీష్ బోధించబడడం అనేది ఆమె చేత ఇష్టపడుతుందని మనం ప్యాసివ్ వాయిస్లో చెప్పడం. నెక్స్ట్ దే ప్రిఫర్ యూజింగ్ హెల్మెట్. దే ప్రిఫర్, ఇది మారదు. దే ప్రిఫర్, ఇక్కడ జెరాండ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. సో ఆబ్జెక్ట్ ఇక్కడ తీసుకొస్తే హెల్మెట్, ఇక్కడ జెరాండ్ ఎలా మారుస్తాం? బీయింగ్ ప్లస్ V3 యూజ్డ్. ఇక్కడ ఏం లేదు, ఇటు ఉంటే ఇక్కడ ఏదైతే సబ్జెక్ట్ ప్లేస్ ఉంటే ఇటువైపు తీసుకొస్తాం, లేదు కాబట్టి దే ప్రిఫర్గా రాయాలి. హెల్మెట్ బీయింగ్ యూజ్డ్. నెక్స్ట్ అండి, దే డోంట్ లైక్ పీపుల్. లైక్ ఇచ్చినా దే డోంట్ లైక్ ఇచ్చినా ఏదైనా ఒకటే, ఇది మారదు. వెంటనే ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ. అలాగే ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఇట్లకి ఆబ్జెక్ట్ లేవు కదా, లేవు కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ప్లేస్లో అంటే మన స్ట్రక్చర్ ప్రకారంగా ఇంతవరకు ఉండి తర్వాత ఇక్కడ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని చెప్పి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ జెరాండ్, పీపుల్ టెల్లింగ్ మీ ఆబ్జెక్ట్, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది ఉంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పార్ట్ మారదు. దే డోంట్ లైక్ యాజ్ స్టేజ్గా రాసి ఎక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఇటు తీసుకోండి. మీ ఇటు వస్తే వద్ది ఐ అవుద్ది, కానీ ఐ రాయకూడదు. ఇక్కడ మీన్ ఇప్పుడు కూడా ఆబ్జెక్ట్ కేసులో రాయాలి, ఎందుకంటే లైక్ అనే వెర్బ్ తర్వాత ఇది మీన్ ఉండాలి తప్ప దే డోంట్ లైక్ ఐ అనకూడదు. దే డోంట్ లైక్ మీ బీయింగ్ ప్లస్ V3 బీయింగ్ టాట్ వాట్ టు డూ రిమైనింగ్ పార్ట్ రాసి బై తర్వాత ఈ పీపుల్ ఇటువైపు తీసుకురావాలి. బై పీపుల్ అయితే ఇక్కడ బై ప్లస్ ఏజెంట్లో పీపుల్ కానీ సమ్వన్ కానీ సంబడి కానీ ఏమైనా వచ్చినట్లయితే రాసిన ఒకటే, రాయకపోయిన ఒకటే. ఓకేనా? నెక్స్ట్ అండి, దే హేట్ పీపుల్ ఇన్సల్టింగ్ ది పూర్. దే హేట్ మారదు, నో చేంజ్. ఇక్కడి నుంచి పార్ట్ చూసుకోండి. ఈ పార్ట్ పీపుల్ అంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది, అంటనే జెరాండ్, తర్వాత మరొక ఆబ్జెక్ట్ ఉంది. ఓకేనా? ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్గా పనిచేస్తుంది ఈ సెంటెన్స్కి, ఇక్కడ పీపుల్కి సబ్జెక్ట్గా పనిచేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ద పూర్ ఇటు తీసుకురండి. ద పూర్ బీయింగ్ ప్లస్ V3 బీయింగ్ ఇన్సల్టెడ్ బై పీపుల్ రాసిన ఒకటే, రాయిపోయిన ఒకటే. ఓకేనా? దే హేట్ ద పూర్ బీయింగ్ ఇన్సల్టెడ్ బై పీపుల్. ఓకేనా? నెక్స్ట్ అండి, ఐ రిమెంబర్ హెర్ టేకింగ్ మీ టు ద జూ. ఐ రిమెంబర్ ఇచ్చిన యాస్టేజ్గా రాసేయండి. ఐ రిమెంబర్ రాసి ఇక్కడ ఈ పార్ట్ మాత్రం మనము ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. ఇక్కడ మీ అనేది ఆబ్జెక్టు తీసుకొస్తే మీ ఇక్కడ రాయాలి, మీ అని రాయాలి. అయితే ఇక్కడ ఐ మీ ఒకరే కాబట్టి దీన్ని మరి ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. ఐ రిమెంబర్ బీయింగ్ టేకెన్ టు ద జూ బై హెర్. హెర్ని సీగా మార్చకూడదు, ఎందుకంటే బై తర్వాత ఆబ్జెక్ట్ కేసే ఉండాలి. సో ఓకేనా? ఐ రిమెంబర్ బీయింగ్ టేకెన్ టు ద జూ బై హెర్. నెక్స్ట్ అండి, దే ఎంజాయ్ ఇచ్చినా సరే యాజ్ టీజ్గా రాసేయడమే.
ఇక్కడ జెరాండ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ ఇటు తీసిరండి. క్రికెట్ బీయింగ్ ప్లేడ్, సో దే ఎంజాయ్ క్రికెట్ బీయింగ్ ప్లేడ్ అనేది ప్యాసివ్ వాయిస్లకి మారుతుంది. ఈ విధంగా మోడల్ నెంబర్ 2 అనేది మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ మోడల్ నెంబర్ 3, సబ్జెక్టు, రికమెండ్, సజెస్ట్, అడ్వైజ్, ప్రపోజ్. ఈ వెర్బులు సబ్జెక్ట్ తర్వాత రావాలి. సే రికమెండ్, అదే సబ్జెక్ట్ ఏదో ఒకటి, సి కానీ దే కానీ ఏదో సబ్జెక్ట్ అంతే, ఐ కానీ వచ్చి వాటి తర్వాత ఈ వెర్బ్ వచ్చినట్లయితే ఇదొక పార్ట్. ఆ పార్ట్ యాస్టీస్గా రాసేయాలి. తర్వాత దాంట్లో ఉన్న సబ్జెక్టు, జెరాండ్, ఆబ్జెక్ట్ వీటిని మాత్రం మనం ప్యాసివ్ వాయిస్లో మార్చాలి. అలాగా దట్ అని పెట్టి, దట్ అనే కంజెక్షన్ తీసుకొని ఈ ఆబ్జెక్ట్ని ఇటు తీసుకొచ్చి షుడ్ బి ప్లస్ V3 కింద మార్చాలి. షుడ్ బి ప్లస్ V3 కింద మార్చాలి. చూద్దామండి. ఇక్కడ హీ రికమెండెడ్ యూజింగ్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్. హీ రికమెండెడ్ అని వస్తే యాస్టీస్గా రాయడమే. హీ రికమెండెడ్ రాసి ఇక్కడ మన సబ్జెక్టు కొన్ని సందర్భాల్లో వస్తుంది, కొన్ని సందర్భాల్లో రాదు సబ్జెక్టు. కానీ ఇక్కడ రాలే కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, అప్పుడు మనం రాకపోయినా దట్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని ఇటువైపు తీసుకురావాలి. ఏంటి, దట్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ రాసి దట్ తర్వాత ఆబ్జెక్ట్ రాసాము. షుడ్ బి ప్లస్ V3, షుడ్ బి యూజింగ్కి 3 రూపాయలు పెట్టండి, యూజ్డ్, షుడ్ బి యూజ్డ్. ఓకేనా. ఈ స్ట్రక్చర్ మనము ఉపయోగించాలి. దట్ పెట్టి ఈ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్జెక్ట్ లేకపోయినా సరే తీసుకొచ్చి షుడ్ బి ప్లస్ ఇక్కడ జెరాండ్కి 3వ రూపం V3 రాయాలి. ఓకేనా. ఈ సజెస్టెడ్ ఎంజాయింగ్ ది పార్టీ. ఈ సజెస్టెడ్ ఇచ్చిన యాజ్ ఇట్ ఈస్గా రాసేయడమే. ఈ సజెస్ట్ రాసి వెంటనే దట్ పెట్టాలి. దట్ పెట్టి ద పార్టీ ఇటువైపు తీసుకోండి. ద పార్టీ ఎంజాయింగ్ రాయాలి. షుడ్ బి ఎంజాయిడ్, షుడ్ బి ఎంజాయిడ్ అని రాయాలి. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏమీ లేదు. ఈ పాట తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ లేదు కాబట్టి బై పెట్టి రాయాల్సి ఉంటే బై రాద్దాం. ఓకేనా. డాక్టర్ అడ్వైజ్డ్ మీ టేకింగ్ హెల్దీ ఫుడ్. డాక్టర్ అడ్వైజ్డ్ మీ, డాక్టర్ అడ్వైజ్డ్ అని రాయండి. డాక్టర్ అడ్వైజ్డ్ రాసి ఇక్కడ మీ నుంచి ఈ పార్ట్ చూసుకోండి. హెల్దీ ఫుడ్ దట్ పెట్టి దట్ హెల్దీ ఫుడ్, దట్ హెల్దీ ఫుడ్, దట్ హెల్దీ ఫుడ్ రాసి ఇప్పుడు దీనికి రాయాలి షుడ్ బి టేకెన్ బై మీ. బై మీ ఇక్కడ వస్తుందండి. బై తర్వాత మీ వెళ్తుంది. ఓకేనా. డాక్టర్ అడ్వైజ్డ్ దట్ హెల్దీ ఫుడ్ షుడ్ బి టేకెన్ బై మీ అని రాయాలి. ఇప్పుడు ఈ వెర్బులకు మాత్రం రికమెండెడ్, సజెస్టెడ్, అడ్వైజ్డ్, ప్రపోజ్డ్కి వచ్చినప్పుడు పక్కన జెరాండ్ ఇచ్చి ఒక ఆబ్జెక్ట్ ఉంటే ఈ విధంగా మనము రాయాలి. నెక్స్ట్ అండి ఇక్కడ ఎక్సెప్షన్ ఏంటంటే నీడ్తో వెర్బ్ నీడ్ పక్కన కానీ తర్వాత జెరాండ్ ఇచ్చినట్లయితే అప్పుడు మనము బీయింగ్ ప్లస్ V3 రాయకూడదు, టు బీ ప్లస్ V3లోనే రాయాలి. ఇంపార్టెంట్ అండి. చూద్దాం. హిజ్ డ్రెస్ నీడ్స్ వాషింగ్. హిజ్ డ్రెస్ నీడ్స్ వాషింగ్. మనం ఏంటి చెప్పాము, సబ్జెక్టు వెర్బు జెరాండ్ మాత్రం ఇస్తే చెప్పాం. హిజ్ డ్రెస్ నీడ్స్ రాసి దీనిని బీయింగ్ ప్లస్ V3గా రాసాం ఫస్ట్ మోడల్లో. కానీ నీడ్స్ తర్వాత కానీ జెరాండ్ ఇచ్చి దాని ప్యాసివ్ వాయిస్లో మార్చినప్పుడు నీడ్స్ తర్వాత టు బీ ప్లస్ V3 రాయాలా. టు బీ వాష్డ్. సో ఇది ప్యాసివ్ వాయిస్ నీడ్స్తో. లేదు ఈ డ్రెస్ నీడ్స్ వాట్ అంటే వాషింగ్. వాషింగ్ ఇటువైపు తీసుకురండి. వాషింగ్ తీసుకొచ్చి నీడ్స్ అంటే వెర్బోన్కి ఎస్, యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3. వాషింగ్ సింగులర్ కాబట్టి వాషింగ్ ఈజ్ 3వ రూపం నీడెడ్ బై పెట్టి హిజ్ డ్రెస్. ఇది రాసిన రైటే. కానీ ఇంతవరకు వెర్బ్ వరకు యాస్టీస్గా రాసి ఓన్లీ జెరాండ్ని మారదు అనుకున్నప్పుడు ఇక్కడ బీయింగ్ ప్లస్ V3 రాయకూడదు, టు బీ ప్లస్ V3 రాయాలి. ఇప్పుడు నీడ్స్ తర్వాత మొదటి మోడల్ ప్రకారంగా రాయకూడదు. ఓకేనా. హిజ్ కార్ నీడ్స్ రిపేరింగ్. హిజ్ కార్ నీడ్స్ రిపేరింగ్. హిజ్ కార్ నీడ్స్ రిపేరింగ్ అని రాయాలి. టు బీ రిపేర్డ్ అని రాయాలి. అంతేగాని జెరాండ్ ఉందని చెప్పి బీయింగ్ ప్లస్ V3 రాస్తే తప్పు. ఇప్పుడు నీడ్స్ తర్వాత ఎక్సెప్షన్. లేదు రిపేరింగ్ని ఆబ్జెక్ట్గా తీసుకొని ఇటువైపు తీసుకొస్తే రిపేరింగ్ నీడ్స్కి వెర్బోన్కి ఎస్ఆర్ ఉంది కాబట్టి చివరిన యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3. రిపేరింగ్ ఈజ్ నీడెడ్ బై హిజ్ కార్. ఇలా రాసిన రైటే.
అంతేగాని మొదటి మోడల్ ప్రకారంగా ఇక్కడ బీయింగ్ ప్లస్ వి3 రాస్తే తప్పు, టు బీ ప్లస్ వి3 రాయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది జెరాండ్ ఇచ్చినప్పుడు ఇంపార్టెంట్ మోడల్స్. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్ ఆఫ్ పెర్ఫెక్ట్ పార్టిసిపుల్. మనము పెర్ఫెక్ట్ పార్టిసిపుల్తో ఆల్రెడీ గత వీడియోల్లో మనము 2 సెంటెన్స్లు ఏ విధంగా జాయిన్ చేయాలని చెప్పుకున్నాం, కాజ్ అండ్ ఎఫెక్ట్ 2 సెంటెన్స్ని. ఓకేనా, హ్యావింగ్ ప్లస్ వి3 పెర్ఫెక్ట్ పార్టిసిపల్ స్ట్రక్చర్, దాన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చినప్పుడు హ్యావింగ్ ప్లస్ బీన్ ప్లస్ వి3గా మారుతుంది అనమాట. హ్యావింగ్ ప్లస్ బీన్ ప్లస్ వి3గా మారుతుంది. ఇప్పుడు చూడండి, హ్యావింగ్ రిటన్ ఏ లెటర్, హ్యావింగ్ రిటన్ ఏ లెటర్. ఓకేనా, ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ హీ సబ్జెక్ట్ ఉంది కదా 2 సెంటెన్స్లో, ఇక్కడ కూడా హీ ఉన్నట్టే. 2 సబ్జెక్టులు ఒకటే అయిపోవడం వల్ల 2 జాయింట్ చేసినప్పుడు ఇక్కడ 2 సెంటెన్స్ సబ్జెక్ట్ మాత్రం ఉంచాం, కాబట్టి అక్కడ సబ్జెక్ట్ హీ ఉన్నట్టు లెక్క. ఓకేనా, అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇది ఆబ్జెక్ట్ అండి. ఏ లెటర్ని ఎటు తీసుకోండి, ఏ లెటర్ అంటే రిటర్న్ వాట్ అంటే లెటర్, ఏ లెటర్. ఇక్కడ ఏం రాయాలండి, హ్యావింగ్ బీన్, మూడో రూపం రిటర్న్, ఏ లెటర్ హ్యావింగ్ బీన్ రిటర్న్ హీ పోస్టెడ్ ఇట్. అంటే ఇక్కడ లెటర్ రాసి హ్యావింగ్ రిటర్న్ లెటర్ అంటే లెటర్ రాసి వేయడం పూర్తయింది కాబట్టి కంప్లీట్ చేస్తారు లెటర్ రాయడం. ఈ పోస్ట్ ఇట్ దాన్ని పోస్ట్ చేస్తారు, అంటే కాజ్ ఎఫెక్ట్, దీని ఎఫెక్ట్ ఏమిటంటే పోస్ట్ చేస్తారని అర్థం. ఓకేనా, అంటే అక్కడ ఏంటంటే ఏ లెటర్ హ్యావింగ్ బీన్ రిటర్న్ అంటే లెటరు రాయబడడం పూర్తయిపోవడం కారణంగా వెళ్ళి పోస్ట్ చేశారని ప్యాసివ్ వాయిస్లో చెప్పడం జరుగుతుంది. హ్యావింగ్ కంప్లీటెడ్ ది వర్క్, హ్యావింగ్ కంప్లీటెడ్ ద వర్క్ ఇది ఆబ్జెక్ట్ ద వర్క్. ఇక్కడ హ్యావింగ్ ప్లస్ వి3, హ్యావింగ్ బీన్ కంప్లీటెడ్ కామా హీ వెంట్ అవే, ద వర్క్ హ్యావింగ్ బీన్ కంప్లీటెడ్ హీ వెంట్ అవే. అంటే వర్క్ కంప్లీట్ అయిపోయిన కారణంగా అతను హీ వెంట వెళ్ళిపోయాడు అనమాట. ఓకేనా, వర్క్ పూర్తి చేయబడడం వలన ఎవరి వల్ల, అతని చేత, అంటే రెండింటికి కూడా సబ్జెక్ట్ కదా, అతని చేత వర్క్ పూర్తి అయిపోవడం వల్ల, అతని చేత పూర్తి చేయబడడం వల్ల అతను వెళ్ళిపోయాడు అని చెప్పడం ప్యాసివ్ వాయిస్లో చేత అని. నెక్స్ట్ అంటే హ్యావింగ్ ఫెయిల్డ్ ది ఎగ్జామ్ షీ కమిటెడ్ సూసైడ్. అంటే ఆమె ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడం వల్ల, రెండింటికి సబ్జెక్ట్ ఒకటే. మనం పర్ఫెక్ట్ పార్టిసిపుల్ వీడియో చెప్పినప్పుడు 2 సెంటెన్స్లు ఏ విధంగా మనము జాయిన్ చేయాలని చెప్పినప్పుడు క్లియర్గా రెండింటిలో ఒకటే సబ్జెక్ట్ ఉన్నప్పుడు 2 సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉంచుతాం. ఓకేనా, అందువల్ల అంటే ఆమె ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడం వల్ల సూసైడ్ చేసుకుందని, దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో మార్చాలి. ఏంటంటే అర్థమైందా, అంటే ఎగ్జాము ఫెయిల్ అంటే అపజయం పొందడం వల్ల, ఆమె చేత అపజయం పొందడం వల్ల, ఓకేనా, ఆమె సూసైడ్ చేసుకుందని చెప్పడం. ఇక్కడ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్ట్, ద ఎగ్జామ్ హ్యావింగ్ బీన్ ఫెయిల్డ్ కామా షీ కమిటెడ్ సూసైడ్. ద ఎగ్జామ్ హ్యావింగ్ బీన్ ఫెయిల్డ్ అంటే ఎగ్జాము ఫెయిల్ అవ్వడం చేత, ఓకేనా, ఆమె సూసైడ్. అంటే ఇది కూడా సేమ్ ఒకటే మీనింగ్ వస్తుంది కాబట్టి, అంటే ఆమె చేత ఎగ్జాము ఫెయిల్ అవ్వడం చేత ఆమె సూసైడ్ చేసుకుందని చెప్పడం. నెక్స్ట్ అండి హ్యావింగ్ టేకెన్ ఫుడ్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఇది, దాన్ని ఇటు తీసుకొస్తే ఫుడ్ హ్యావింగ్ బీన్ టేకెన్ కామా దే టుక్ రెస్ట్. అంటే హ్యావింగ్ టేకెన్ ఫుడ్ అంటే ఫుడ్ తీసుకోవడం పూర్తి అయిపోవడం వల్ల వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు. ఫుడ్ తీసుకున్నారు కాబట్టి రెస్ట్ తీసుకున్నారు, కాజ్ అండ్ ఎఫెక్ట్. దాని ఏంటంటే ఫుడ్ తీసుకోబడడం చేత, అంటే వాళ్ళ చేత ఫుడ్ తీసుకోవడం పూర్తయిపోవడం చేత, వాళ్ళ చేత ఫుడ్ తీసుకోవడం పూర్తయిపోవడం కారణంగా వాళ్ళు రెస్ట్ తీసుకున్నారని. ఓకేనా, ఇక్కడంటే ఆమె చేత పరీక్ష ఫెయిల్ అయిపోయిన కారణంగా ఆమె సూసైడ్ చేసుకుంది, ఆమె చేత అని ప్యాసివ్ వాయిస్లో చెప్పడం. ఈ విధంగా మనము పర్ఫెక్ట్ పార్టిసిపుల్ ఇస్తే ఏ విధంగా మనము హ్యావింగ్ ప్లస్ వి3 ఇచ్చినప్పుడు ఏ విధంగా మనం ప్యాసివ్ వాయిస్ అనేది ఈ వీడియోలో మనకు చెప్పుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది జెరాండ్కి సంబంధించి పర్ఫెక్ట్ పార్టిసిపుల్ సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు దట్ క్లాజు ఉంటాయి కదా, పూతోటి వెనతోటి వస్తుంటాయి క్లాజులు, రిలేటెడ్ క్లాజులు నేను అలాంటివి ఇచ్చినప్పుడు ఏ విధంగా రాయాలని చెప్తాను. సో ఈ విధంగా మీకు తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఒక యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ సంబంధించి ఎన్ని పార్ట్లుగా ఎన్ని మోడల్స్ మీరు ఎక్కడ చూసి ఉండరు, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికి వస్తాయి. అంటే
సింపుల్ టు కాంప్లెక్స్ అంటే సరళం నుంచి సంక్లిష్టత, అంటే ఈజీగా ఉన్న మెథడ్ దగ్గర నుంచి చివరికి వెళ్ళేసరికి టఫ్గా ఉన్న క్వశ్చన్స్ వైపు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అందరికీ ఉపయోగపడేవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.